చాలామంది ఇంకా రావాల్సింది. అయినప్పటికీ ఈరోజు మనమంతా ఇక్కడ కూడుకొని దేవుని ఆరాధించాలి అనే ఉద్దేశంతో మనం ఇక్కడికి వచ్చాము. అయితే దేవునికి ఒక ప్రణాళిక ఉంది, మనకు ఒక ఆలోచన ఉంది, కానీ దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటంటే మనము చాలాసార్లు చెప్పింటాను, మనము అసలు ఈ భూమికి ఎందుకు వచ్చినట్టు లెక్క. ఇప్పుడు చర్చికి వచ్చినాం, ఎందుకు వచ్చినట్టు లెక్క. చాలామంది పోతారు చర్చికి పొద్దునే, కొంతమంది సాయంత్రం పోతారు. కొన్ని చర్చలు శనివారం చెప్పుకుంటారు, సెవెంత్ డే అడ్వెంటిస్ట్ చర్చలు శనివారం చెప్పుకుంటారు. ఎందుకు వెళ్తున్నారు? ఏదో తెలుసుకోవాలనే కదా. అంటే ఊరికే వారం పోవాలని పోతున్నారా? దేనికోసం పోతున్నారు? దేనికి పోవాలా చర్చికి? అయితే యేసయ్య అంటున్నాడు, పరిశుద్ధుడు అంటున్నాడు అన్నమాట, మీకు రాత్రి చెప్పిన సంగతులు మీరు వెళ్ళి పగలుగా ప్రకటించండి, రహస్యముగా చెప్పిన సంగతులు మీరు వెళ్ళి బహిరంగంగా చాటండి అంటున్నాడు. ఏం సంగతులు చెప్పాడు ఆయన? రాత్రి చెప్పాడు. అంటే మనం ఎప్పుడు లేకుండా ఎప్పుడు వేయాలా? రాత్రి అయితే ఇప్పటికి మన తెల్లారి 8 గంటలకి, ఒక 5:05 ఆ టైం తెల్లారుతారా? ఇంకొక దానికి ముందే లేదాలి మనం. అంటే ఇంకా చాలామంది అలసిపోయి పడుకుంటారు. పల్లెల్లో చాలా మేలు అనమాట, తొందరగా పడుకుంటారు అందరూ. ఎందుకంటే ఇంకా ముందు కరెంట్ ఉండేది కాదు, అందుకని తొందరగా తినేసి 7 గంటలుగా పండుకొని తెల్లవారుజామున లేచేసి వెళ్ళి వాళ్ళ పనులకు వెళ్ళేవాళ్ళు. బ్రాహ్మణులు కూడా వాళ్ళకు ఈ గ్రంథములు చదువుతా వాళ్ళకు తెలివితేటలు ఎక్కువ ఉంటారు. వాళ్ళు కూడా ఏం చేసేవాళ్ళు, తెల్లారగానే వాళ్ళు వెళ్ళి పొలంలో మునిగి అసలుకి గట్టి అని వాళ్ళు మంత్రాలు చదివేవాళ్ళు. ఇలా ఎందుకు? అవి దైవ గడియలు అంటారు. దైవ గడియలు అంటే ఆ సమయంలో మన మనస్సు నిద్రపోయి ప్రశాంతంగా నిద్రలేస్తాము. ఆ సమయంలో దేవునితో నువ్వు మాట్లాడాలా, సరిపోదు, దేవుడు కూడా నీతో మాట్లాడాలా. అది ఉదయకాలంలో సాధ్యం. అప్పుడు దేవుడు చెప్పిన సంగతులు వచ్చి మనం బయట చెప్తాం. చాలామందికి ఉదయం లేస్తానే ఏం బాధ అంటే, అబ్బా వాళ్ళకి మనిషి తెలియదు అనమాట. అరే నేను జంతువునే అని. అంటే మనిషి అంటే జంతువు కూడా, మనిషిలో జంతువు భాగం ఉంది, తర్వాత ఆత్మ భాగం ఉంది. ఆత్మభాగం లేదనుకోండి, మనిషికి జంతువుకి తేడానే లేదు అసలు. ఇప్పుడు దేవుడు ఎవరు? ఆన్సర్గా ఉండదు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. దేవుడు ఆత్మ గనుక. మరి దేవుడి కుమారుడైన యేసయ్య ఎవరు? శరీర రూపంలో వచ్చినప్పుడు ఆయనకు పెట్టాడు పేరు యేసు. అంటే అర్థమైంది, యేసు అంటే అర్థమైంది రక్షకుడు అని. అప్పుడు రక్షించడానికి వచ్చాడు కాబట్టి ఆయనకు అప్పుడు యెషువా అని పెట్టారు పేరు. దానికి అర్థం రక్షకుడు అని. శిక్షించడానికి వచ్చినప్పుడు అదే పేరు ఉంటుందని గ్యారెంటీ లేదు, అది దేవుని ఇష్టం. అయితే మనం తెలుసుకోవాల్సింది ఏమంటే, దేవుడు మనల్ని అసలు ఈ భూమికి ఎందుకు పంపించాడు? ఎంతసేపు మనం పంపించినది ఇట్లా, నేను నా కుమారుని పంపించాను, ఆయన పేరు యేసయ్య, ఆయన పేరు దండోరాయమని పంపించాడా? దండోర బైబిల్లో యేసును ప్రకటించండి అని అడగనుందా? ఎక్కడ ఉందా? మరి యేసయ్య ఎవరు? నేను మనిషి కుమారుడు అంటాడు. ఎందుకంటే మనం మనుషులు కాదు. మనం ఎప్పుడు మనుషులు అవుతామంటే దేవుని ఆత్మ, మన ఆత్మ. ఇప్పుడు మనుషులకు మాత్రమే శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది.
జంతువులకు శరీరము, ప్రాణము, మేధస్సు ఇప్పుడు ఉంటాయి. మనిషికి మాత్రమే ఈ శరీరం ఉంటుంది, మనకు శరీరము, తర్వాత ప్రాణం ఉంటుంది, చచ్చిపోతే పూజ చేస్తారు మనకి, అప్పుడు ప్రాణం పోయిందంటారు, మేధస్సు ఉంటుంది. ఈ మూడు కాకుండా మనిషికి ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలా? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్తుంది అది? మనము ఈ ఆత్మలో దేవుని ఆత్మతో నింపబడింటే అప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి. లేదు నేను నా సొంత ఆత్మ నింపుకుంటాను, నేను ఏం నింపుకోను, బా దేవుడే లేడు, నాకు అన్ని తెలుసు, పొద్దున్న లేస్తాను ఎవరిని మోసం చేసి వాళ్ళ దగ్గర డబ్బులు ఆకుండా తెలుసు, లేక పొద్దున్న లేచి పొలం పనులు చేసుకుని నాకు వచ్చు, లేక పొద్దున్న లేచి పిల్లలకు వాళ్ళకన్నీ వండి పెట్టాలా, చర్చలకు వచ్చే వాళ్ళకి వండి పెట్టాలా, ఇది తెలుసు అని పొద్దున్న లేచి నుంచి అదే ధ్యాస ఉంటే అది జంతువు బతుకు. ఎప్పుడేమో మనిషి ఏంటంటే నువ్వు ఆత్మ సంబంధమైన విషయాలు నువ్వు రాత్రి జామున దేవుణ్ణి ప్రార్థించడం కాదు, దేవునితో సంభాషణ జరగాలి. రెండు పక్కల ప్రార్థించడం అంటే చాలా మంది ఎక్కడ పోతున్నావు అంటే ప్రార్థన, ప్రార్థన 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 అంటే ఏంటి అసలు? దేవునికి నీకు ఒక సంభాషణ. ఇప్పుడు ఫోన్ చేస్తున్నాను, మైత్రికి ఫోన్ చేశాను, పొద్దున్నది మైత్రికి, హలో అంటే హలో బాగున్నా మైత్రి, అన్నున్నావా, ఫోన్ చేస్తున్నావా, అన్న బాగుతున్నావా, ఇట్లా ఒక సైడ్ చెప్పుకుంటా పోతే అది ఏమంటారు? సంభాషణ అంటారా? నేనేమన్నా టీవీలో వస్తుందమ్మా, టీవీలో వార్తలు ఈరోజు కుటుంబంలో, వైఎస్ కుటుంబంలోనే అవకతవకలు, అన్నను వ్యతిరేకించిన చెల్లె, ఇట్లాంటివి వార్తలు వాళ్ళు చెప్పితే మనం చెప్పేది ఉండదు. అదే సందర్భం వచ్చింది కాబట్టి ఒక కుటుంబం కానీ, ఒక ఊరు కానీ, ఒక రాజ్యం కానీ దాంతో అదే వేరుపడిన ఎడల అది నిలవదు అనేది. ఆ లెక్కన వైఎస్ కుటుంబంలో, కొత్త కుటుంబంలోనే జగను, వాళ్ళ చెల్లెలు, వాళ్ళ చిన్న కూతురు వీళ్ళంతా విడిపోయి, అవినాష్ రెడ్డి ఇవన్నీ అబ్బాయి కుటుంబంలో విడిపోయినందువల్ల ఏం కావాలంటే అది కూడా నిలవడదు. అయితే ఇది మామూలుగా మన నీతి. కానీ అక్కడ జరిగేది వేరు. రాజకీయ నాయకులు చాలా తెలివి కలిగి ఉంటారు, వాళ్ళు కుయుక్తి కలిగి ఉంటారు అన్నమాట. చాలామంది అంటారు అసలు అక్కడ వాళ్ళు విడిపోలేదు, వాళ్ళిద్దరు అన్నారు. ఇప్పుడు నా చెల్లె ఉంది, నేను నా చెల్లె చెప్పినామా ఈరోజు మనం విడిపోయినట్టు యాక్ట్ చేద్దాం, ఎందుకంటే జనాలు నా మీద కోపం ఉన్నారు, కోపం ఉండేవాళ్ళు నా దగ్గరికి రావాలి, నీ దగ్గరికి రావాలి, కానీ ఫిలిప్పన్ దగ్గరికి పోకూడదు మనం, లేకపోతే ఫిలిప్పన్ గెలిచే అవకాశం ఉంది, నాకు మంచి పేరు ఉంది కాబట్టి ఇప్పుడు నా మీద కోపం ఉన్న దగ్గరికి వాళ్ళు నీ పక్కకి రావాలా, ఆ పక్కకి ఎవరికి పోకూడదు అనేది ఒక ఫీల్. అయితే దీని పక్కన పెడితే ఒక రాజ్యము, ఆ రాజ్యంతోనే వేరుపడిన అది విలువదు. ఒక కుటుంబం, ఆ కుటుంబంలోనే వేరుపడితే అది నిలవదు. అందుకే అంటారు మనకి ఎక్కడైతే ముగ్గురు కలిసి ఏక మనసు కలిగి ఉంటారో అక్కడ నేను ఉంటానని ఎవరు చెప్పింది? యెహోవానే చెప్పినాడు. యెహోవా అంటే ఎవరు? దేవుడు ఎవరు? ఆత్మ. బాగా గుర్తుపెట్టుకోండి, దేవుడు వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు ఇది ఏమంటారు? ఒక సర్కిల్, దీనికి బౌండరీ ఉంది. ఇప్పుడు మన చర్చ్ ఉంది, దానికి ఒక బౌండరీ ఉంది. అట్లా బౌండరీ ఉంది కాబట్టి దాన్ని ఏమంటారంటే నిర్దిష్టమైన, ఇప్పుడు దీని ఉంది, దీంట్లో ఎన్ని లీటర్లు పడతాయంటే చెప్పదు మనం, 1 లీటర్ పడుతుంది అట్లా. కానీ ఆదికాండం ఏమంటుంది? దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండెను. దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండెనంటే అసలు అది అంతు పట్టలేని
మనం ఊహించలేనంత పెద్ద ఆత్మ, దేవుని ఆత్మ. దాంట్లో యేసయ్య ఒక చిన్న నీటి బొట్టు. అనంతమైన దేవుని ఆత్మలో యేసయ్య ఒక చిన్న బొట్టు, లూసిఫర్ ఒక చిన్న బొట్టు, నువ్వు ఒక చిన్న బొట్టు, నేను ఒక చిన్న బొట్టు. అర్థమైందా? ఆది కాండంలో మళ్ళీ చెప్తానండి. ఆది కాండంలో దేవుని ఆత్మ అగాధ జలముల పైన అల్లాడుచుండెను. అయితే దాంట్లో ఒక భాగం, చిన్న భాగం యేసయ్య. ఇంకా దేవదూతల వాళ్ళంతా చుక్కలు చుక్కలు, చిన్న చిన్న చుక్కలు. మనము కూడా చిన్న చిన్న చుక్కలు. మనం సృష్టించింది ఎవరు? మన అమ్మ నాన్న కదా? కాదు. మన శరీరం సృష్టించింది అమ్మ నాన్న. మనము మన ప్రాణాన్ని, మేధస్సుని మనం వచ్చి తీర్చిదిద్దేది. ప్రాణము శరీరము రెండు కలిసి వస్తాయి అమ్మ కడుపులో. మేము చిన్నప్పటి నుంచి వాళ్ళకు మనము నేర్పిస్తాము. ఏం నేర్పిస్తాము? కన్నడం నేర్పిస్తామా? మనకు వచ్చిందే నేర్పిస్తాం. మన కన్నడ రాదు కాబట్టి ఏ భాష వస్తుందో ఆ భాష నేర్పిస్తాం. అరబీ నేర్పిస్తామా? లేకపోతే యేసయ్య గలిలీ భాష మాట్లాడినాడు, అరబిక్ భాష మాట్లాడినాడు అని ఆ భాష నేర్పిస్తామా? హీబ్రూ భాష నేర్పిస్తామా? లే, మనకు వచ్చిందే నేర్పిస్తాం. అంతే కదా? అలాగా మనము దేవుడు ఎందుకు ఇక్కడికి పంపించాడు అనేది తెలియకపోతే మనం ఏం చేస్తామంటే భజన చేస్తాము. ఎవరికి భజన చేస్తాం? ఎవరు చేస్తాం? ఎవరికి చేస్తే మనకు లాభం ఉందో వాళ్ళకి చేస్తాం. అంటే లేకపోతే ఇప్పుడు మా నాన్న చెప్పాడు అనుకో, రైట్ ఈసారి బాగా చెప్తాను లెక్కలు, గురు బ్రహ్మ గురు విష్ణు ఈయనే నీకు దేవుడు, ఈయన కలపొక్కు అని చెప్పాడు అనుకో, నేనేం చేస్తా? అదే చేస్తా. లేదు మాతృదేవో భవ అంటే అమ్మ దేవుడితో సమానం. అంటే పొద్దున్న లేచినప్పటి నుంచి అమ్మ కాలు మొక్కుతా. లేదు పితృదేవో భవ అని అంటే ఇంకా పొద్దున్న లేస్తానే నాన్నగారు పితృగారు పితృగారు అనుకుంటా ఆయన కాలు మొక్కుతారు. అంటే మనకి ఏం నేర్పిస్తే అది చేస్తామే తప్ప దేవుడు మనకు నేర్పించాలంటే మనం ఏం చేయాలా? వేకువదామున లేసి, అది 3 అయినా కావచ్చు 4 అయినా కావచ్చు, చెప్తారు నేను నీకు దేవా నాకు నీ మర్మాలు తెలుపు. బైబిల్ ఉంటాయి, అందరూ తెలిస్తే చదివితే చాలా మందికి అర్థమవుతాయి. నాకు చెప్పు. కానీ చాలా మంది చదువు రాదు. మరి వాళ్ళు పర్వకాల దగ్గర పోరా? అప్పుడు ఏం చేయాలా? ఆ దేవుడిని అడగాలి. దేవా ఎవరు నేర్పిస్తాడంటే అత్యంత జ్ఞానులకు, మేధావులకు, పాస్టర్లకు, బిషప్లకు అని చెప్పలే. పసి బాలులకు, పసి బాలికలకు, చిన్న పిల్లలకు. మీరు చిన్న పిల్లల మనస్తత్వం కలిగి నాకేం తెలియదు కదా, నాకు నేర్పించు అంటే నేర్పిస్తాడు. అబ్బా నాకు అన్నీ తెలుసు అంటే ఇప్పుడు ఇది ఇంకా నిండా ఉంది అనుకోండి, మొదలంటే ఏమన్నా వస్తే సరిపోతే అంతే. అది నింపలేదు దాన్ని. ఏం చేయాలంటే మనము మొత్తం ఖాళీ చేసుకోవాలా ఉండేదంత జ్ఞానాన్ని. ఎందుకంటే దాంట్లో మీ పాటలలో విగ్రహారాధన ఉంది, మీ ఆరాధనలో విగ్రహారాధన ఉంది. యేసయ్యకి విగ్రహారాధన చేయమని యేసయ్య చెప్పినాడా? ఆరాధన ఆరాధన. ఎవరు పాడుతున్నాం మనం? అది యేసయ్యకి ఆరాధన చేస్తున్నాం. ఎందుకంటే మనకు అట్లా చెప్పారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దేవునికి కుమారుడు కదా యేసయ్య. లూసిఫర్ కూడా కుమారుడు కదా. అంటే వీళ్ళంతా సృష్టి, దేవుడు సృష్టించినాడు. భార్య బొమ్మ వాళ్ళకి అక్కడ భార్య భర్తలు అంటాడు. ఆయన సృష్టించినాడు. ఈయన మొదటి సృష్టి, ఈయన పేరు యేసయ్య. ఈయన రెండవ సృష్టి, ఈయన పేరు లూసిఫర్. మూడవ సృష్టి, ఈయన పేరు గ్యాబ్రియల్. నాలుగవ సృష్టి, ఇట్లా పెట్టుకుంటూ పోయాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఈడు లూసిఫర్ వాడు ఉన్నాడు, వాడు కొంచెం కుయుక్తి, రెండో వాడు కుయుక్తుడు. కుయుక్తి అంటే యుక్తి, అంటే మంచి జ్ఞానం, అంటే విధేయుడు. ఇప్పుడు మనము ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి ఇంతకుముందు పాతకాలంలో ఏర్పాటు చేస్తామన్నమాట. వీళ్ళిద్దరు బాగుంటారు జంటగా అని పెద్దలు మాట్లాడుకొని పెళ్లి చేస్తారు, సంభవం చేసుకుంటారు. ఎవరు తప్పుందా? లేదు.
ఇప్పుడు కొత్తగా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 18 సంవత్సరాలు దాటారంటే సార్ మీ సాగు మీరు సావండి, మీరు ఇద్దరు మాట్లాడుకోండి, ఒప్పుకోండి, సంభవం చేసుకోండి అంటున్నారు గవర్నమెంట్. దానికి ప్రాబ్లంలా. కానీ అసలు అడగకుండానే మీద పడిపోయి సంభవం చేస్తే రేపు దానికి శిక్ష. అట్లా ఎందుకు చెప్తున్నా మాట? ఈ లూసిఫర్ వాడు అడగకుండానే దేవునికి చెందాల్సిన మహిమ, ఘనత, ప్రభావంలో దొంగలించాలనుకున్నాడు. అదే అడిగింటే దేవుడు ఇచ్చింటే తీసుకుంటే అసలు ఏ గొడవ ఉండేది కాదు. అడగకుండా దొంగతనముగా కుయుక్తితో చేసుకోవాలనుకున్నాడండి, అదే శిక్షకు అర్హుడు. అందుకే శిక్షించినాడు, అక్కడి నుంచి పరలోకాల నుంచి తరిపేస్తాడు అక్కడి నుంచి. ఇప్పుడు ఇన్ని జరిగిన తర్వాత మళ్ళీ యేసయ్యను పోయి మనం ఆరాధిస్తే దేవునికి ఇష్టం ఉండదా? బాగా పూజాలంటే ఇప్పుడు మైలు ఎట్లా ఉంటుంది, ఎట్లా ప్యాంట్ వేస్తున్నాను. ఇప్పుడు నేను తండ్రి అనుకున్నాను, ఈ బాబా అనుకున్నాను. ఓకే, ఇప్పుడు నేను మాకు ఒక్క కొడుకున్నాడు, పెద్దోడు, ఇంకొక చిన్న కొడుకున్నాడు అనుకున్నాను. ఇప్పుడు పెద్ద కొడుకు, చిన్న కొడుకు ఏమి వాడు అడగకుండా నా దగ్గర జోబులో నుంచి 500 రూపాయల నోట్లు ఒక 20 తీసుకున్నాడు. వాడిని కొట్టి తరిపేసిన. మైత్రి వచ్చింది. మైత్రి పెద్ద కొడుకు ఏం చేస్తాను? మైత్రి వచ్చి నన్ను అడిగి, నాన్న నాకు అవసరానికి ఇంత కావాలా, టూర్ పోవాలా, ఇంత కావాలంటే ఇస్తానైనా తండ్రిగా ఇస్తా. ఇప్పుడు మైత్రి ఏమన్నా తప్పు చేసిందా? పోనీ మైథిలి మళ్ళా ఇక్కడ మైథిలి వచ్చేసి మళ్ళీ ఇక్కడికి పంపించారు. ఇక్కడికి కడపలో పంపించారు. పొద్దుటూరు నుంచి పంపించి అక్కడ ఒక పని చెప్పినా, ఈ పని చేసుకొని రా అని చెప్పి. ఎవరు చెప్పినా? నేనే చెప్పిన. అక్కడి నుంచి పొద్దుటూరు నుంచి పంపించాను. బాబు ఈ పని చేసుకొని రారా. ఏం చెప్తున్నా అంటే కీర్తన ఒక సెల్ ఫోన్ ఇచ్చిన, ఈ సెల్ ఫోన్ తీసుకుపోయి కీర్తనకి అని చెప్పిన. నేను కొన్నా అది చెప్పి సెల్ ఫోన్, ₹1,00,000 సెల్ ఫోన్. ఎవరికి ఇచ్చా? నా పెద్ద కుమారుడికి ఇచ్చా. పెద్ద కుమారుడికి ఇచ్చి పోయి కీర్తనకి ఇవ్వు అని చెప్పి. ఇప్పుడు కీర్తన ఎందుకు ఇచ్చినారంటే, నేను పొద్దుటూరులో ఉన్నాను, కీర్తనతో నేను మాట్లాడాలా, దాంట్లో వీడియో కాల్ ఉంది, వీడియో కాల్ ఉన్నప్పుడు తనతో మాట్లాడాలా నేను అని నేను ₹1,00,000 పెట్టుకొని ఆ ఫోన్ తీసుకొని వచ్చి కీర్తనకు పంపించాలంటే నేను అక్కడ ఉన్నాను, అక్కడి నుంచి రాలేను కాబట్టి, నాకు వేరే పనులు ఉన్నాయి కాబట్టి నేను నా కుమారుడికి ఇచ్చి పోయి అని చెప్పిన. వీడేం చేశాడు? ఇవ్వడంతో పాటు పోయి అది ఎట్లా చేయాలో అన్నీ చెప్పాడు మొత్తం. అది కూడా చెప్పిన. ఒకవేళ బాబు రాకపోతే నువ్వు అది ఎట్లా వాడాలో కూడా నేర్పించు అని చెప్పిన. మొత్తం ఏమేమి అవసరమైందో A to Z, ఆది నుంచి అంతం వరకు, ఆ నుంచి ఆల్ఫా నుంచి ఒమేగా అన్ని, ఆ నుంచి లాస్ట్ అక్షరం ఇది నా అడుగు అన్ని మొత్తం అన్ని నేర్పించేసి. ఇప్పుడు బాబా ఏం చేయాలా? ఎందుకు మనం పంపించింది? నేను ఫోను మాట్లాడుకోవడానికి, నేను తనతో మాట్లాడాలా, తను నాతో మాట్లాడాలా. ఇప్పుడు బాబా ఏం చేస్తుందంటే, నువ్వు ఫోన్ ఇచ్చినావు, నేను పట్టుకోవట్లేదుగా, నేను పంపించాలి అసలు నీకే థ్యాంక్స్ చెప్తుంది, నాకు అసలు ఫోన్ కూడా చేయలే. ఇప్పుడు అర్థమైందా? తండ్రి, కుమారుడు, భూమి మీద ఉన్న ప్రజలు, భూమి మీద ఉన్న ప్రజలతో కొమ్మబడ్డాడు దేవుడు. ఎందుకు? ఒరే అన్ని తినండిరా, ఈ చుట్టూ పొలం ఒకటి తినాకండిరా, ఇది మంచి చెట్లు చెప్పే పొలము, అది ఇప్పుడు తినాకండి, అసలు తినాకండి అంటే ఏం చేశారు వీళ్ళు? పాపం లూసిఫర్ గాడు కోపం వచ్చింది, బాధ అవుతుంది. వాడికి కూడా తండ్రి అంటే ఇష్టమే కదా. లూసిఫర్కి తండ్రి ఎవరు? దేవుడే. లూసిఫర్కి బాధ అవుతుంది, అరే నన్ను ప్రేమించాల్సిన నా తండ్రి నన్ను తరిమేసి తన పరికలో కొంతమంది మట్టిలో నుంచి సృష్టించుకొని వాళ్ళు ఇంతగా ప్రేమిస్తున్నాడే అని బాధ అయిపోయి ఏం చేస్తాడు? దగ్గరికి వెళ్ళి ఇదంతా తెలిసే
ఏం కాదు తిను, మంచిది నీకు, ఎంత అందంగా ఉంది చూసావా, తిను. దేవుడు చెప్పినాడు కదా తినద్దని చెప్పి. ఎట్లా తింటామంటే ఆయన అంటే ఇది తింటే మీరు దేవుడిలాగా మారతారని చెప్పేసి నీకు అబద్ధం చెప్పినాడు. కావాలంటే నీకు తింటా చూడని తింటాడేమో. ఇది తింటే నీవు ఎప్పటికీ చచ్చిపోకుండా ఉంటావు, నీ అందం ఎప్పటికీ తరిగిపోకుండా ఉంటుంది. ఎన్ని అబద్ధాలు చెప్పినాడు వాడు ఆమె తినిపించడానికి. ఆ చేసిన తప్పుకి దేవుడు కోపపడి వాళ్ళని తరివేశాడు అక్కడి నుంచి. ఎక్కడి నుంచి? పర్వతం నుంచి మనుషులను తరివేశాడు. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైంది? ఇప్పుడు మైదిని అంటే కుటుంబాన్ని పిలిచి అసలు ఏంటో ఈ మనుషులు నాకు అర్థం కావడం లేదు. వాళ్ళకు ఈ మనుషులు నాకు అర్థం కావడం లేదు. వాళ్ళని గెలిపించాలి అని ప్రయత్నించాలని పక్కన నుండి ప్రయత్నిస్తాను కానీ వాళ్ళకంటే ఇప్పుడు పండుగ అమ్మ లేవండి అమ్మో జనమ్మా పక్క నుండి జనాన్ని గెలిపించాలని నేను ప్రయత్నం చేస్తాను. డబ్బులు ఇచ్చినాను, అన్ని ఇచ్చిన, కానీ ఆమె ఓడిపోతుంది. ఇంక ఇట్లా కాదు అని ఇట్లా కాదని చెప్పి ఏం చేశానంటే మ్యాజిక్ చేసి ఆమెలోకి దూరి ఇప్పుడు ఎవరు కనపడా నేను, ఆమె నడుస్తుంటది కానీ లోపల ఉండేది నేనే. ఇప్పుడు పుట్టు అంటే కొట్టకుండా కొట్టు మా ఇది యుద్ధం కొట్టాలి అంటే ఉండడం లేదు. అట్లా ఇప్పుడు మనలో నిండి ఉన్నది, మనలో నిండి ఉండాల్సింది ఎవరు? దేవుని ఆత్మతో నిండి ఉండి ఎవరి మీద యుద్ధం చేయాలా? సైతాను మీద అనదొక్కాలా. ఎప్పుడైతే మనం ఆత్మతో నిండి ఉంటామో ఒక్కొక్క వ్యక్తి సైతాను అనదొక్కవచ్చు. నేను ఒక్కనే ఉంటా, సైతాను అనదొక్కగలను అంటే లూసిఫర్ కానీ నేను ఒక్కనే అంటే యేసయ్య వచ్చిన తర్వాత సైతాను కానీ యొక్క శక్తి తగ్గిపోయింది. ఒక్కడే ఆత్మతో నిండిన ఎడల ఉపమానం చెప్తాడు యేసయ్య. ప్రతి ఉపమానాలలో ఏముంటాయి? పరలోక మర్మాలు దాగి ఉంటాయి, స్వర్గలోక మర్మాలు దాగి ఉంటాయంట. ఆవగింజ చిన్నదైనప్పటికీ అది పెద్దదే, దాని కొమ్మల కింద ఆకాశ పక్షులు వచ్చి నివాసం ఉంటాయి. అంటే మనం ఆత్మతో నిండి ఉంటే దేవదూతలే వచ్చి మనకు పరిచర్య చేస్తారు. అప్పుడు ఏం చేస్తాం? సాధారణంగా వచ్చి మనం గెలకాలను చూసినప్పుడు వాని కాలుతో అనగలుగుతాం. లే మనకు అంత ఆత్మతో నిండి లేదు, కొంచెం ఉంది. అప్పుడు కనీసం 2-3 ఏకమనస్తో ఉంటే వాళ్ళ సన్నిధిలో దేవుని ఆత్మ ఉంటుంది. అంటే యేసయ్య ఉంటుంది. యేసయ్య అంటే మళ్ళీ దేవుని ఆత్మ ఉంటుంది కాబట్టి అక్కడ వాళ్ళు కూడా అనగలుగుతారు. ఇప్పుడు మనము యేసు వచ్చి ఏం చెప్పాడంటే ఈ మనోభావాలను చెప్తా. మనం ప్రార్థన ఏం చేస్తామంటే ఎక్కడ ఊరిపోయేటప్పుడు అయినా మనలో ఏం చేయాలా? కాపాడండి అయినా, రక్షించండి అయినా అంటావా లేదా? అట్లా అనకూడదు, తప్పు. 2000 సంవత్సరాల క్రితం వచ్చి చేసింది ఇదేంటి? మళ్ళా యేసయ్య రక్షకుడు అని పేరు పెట్టబడి యెషువా అంటే ఆయన యాక్చువల్గా పెట్టిన పేరు ఏంటంటే యేసు కాదు. పెట్టిన పేరు హీబ్రూ భాషలో కానీ అరబిక్ భాషలో కానీ అది యెషువా అని ఉంటుంది. వాళ్ళు మాట్లాడుతున్నారు. దానికి అర్థం ఏంటంటే రక్షకుడు. ఆ రక్షకుడు వచ్చి దేనికి? మనం రక్షించేస్తాడుగా. నేను నా చిత్తము నెరవేర్చడానికి నేను ఇక్కడికి రాలేదు, కానీ నా తండ్రి చిత్తం నెరవేర్చడానికి నేను ఇక్కడికి వచ్చినాను. అదే మైత్రి అంటుంది ఇప్పుడు వచ్చి, నేను సెల్ ఫోన్ నాది కాదు, మా నాన్నమంటే వచ్చినాను నేను ఇస్తున్నాను అని చెప్పేసి కీర్తనకి ఇస్తే కీర్తన అసలు ఒకసారి కూడా నాకు కాల్ చేసిందిలే. పొద్దులేసే సాయంత్రం వరకు ఫైట్ చేసుకుంటా ఉంది, వేళ్ళు అరిగిపోయేటట్టుగా. మిగిలిన టైంలో మైత్రితోటి అబ్బా నువ్వు సెల్ ఫోన్ ఇచ్చినావు, ఇది ఏముంది అసలు దీంట్లో ఎన్ని చేసుకోవచ్చు అని అక్కడ పోతుంది. నాకు బాధ అవుతుందా లేదా?
ఇప్పుడు అక్షరాలు పెట్టి పంపించాను. ఎందుకు మాట్లాడాలని? నాతో మాట్లాడకుండా దేవుడు యేసయ్యను ఎందుకు పంపించాడు? దేవుడితో నువ్వు మాట్లాడతావని, దేవుని వైపుకు నువ్వు తిరుగుతావని. మరియ దగ్గర కూడా పంపించాడు. ఎందుకు పంపించాడు? మరియ దగ్గరికి గ్యాబ్రియల్ దూతను పంపించాడు. అమ్మా, నువ్వు ఇంకా పెళ్లి కాకుండానే అసలు నువ్వు మనిషిని ఎరగక ముందే గర్భం ధరిస్తావు అని చెప్పాడు. అప్పుడు ఆమె పోయి గ్యాబ్రియల్ హత్తుకోలే, గ్యాబ్రియల్ను పూజించలే. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా అంటుంది. మనం అదే యేసయ్య కూడా ఏమంటాడంటే, మూడు శోధనలు వస్తాయి. ఈ శోధకు అంటే ఈ లూసిఫర్ గాడు వచ్చి శోధిస్తాడు. 40 దినములు ఉపవాసం. అంటే మన ఉపవాసం లాగా కాదు. చాలామంది మన ఉపవాసం ఏంటంటే కొంతమంది జ్యూస్ ఉపవాసం, జ్యూస్ తాగుతారు, టెంకాయ నీళ్ళు మజ్జిగ మీరు తాగుతూ చేస్తారు. ముస్లిమ్స్ రాత్రి పిల్లలు వాళ్ళంతా మంచి బలమైన ఫుడ్ తిని పొద్దున చేస్తారు. పొద్దున మాత్రము ఎంగిల్ కూడా మీకు రకరకాలు చేస్తారు ఈ ఉపవాసం. అండ్ యేసయ్య చేసిన ఉపవాసం ఏంటంటే పగలు రాత్రి ఏమే కానీ 40 దినములు తినలేదు అని. 40 దినములు తినకపోతే ఎట్లుంటుంది మనకు? నీరసము, ఆకలి, ఏ దొరికితే తిందామా అని అనిపిస్తుంది. నేనున్నా కొన్ని రోజు ఉపవాసం. ఫోన్లో చూసుకునేవాడిని దోశలు, కారం దోశలు ఎట్లా చూసుకుంటేది ఆ దాంతో వస్తారు. తర్వాత వాళ్ళు మటన్ తినేది చూసేవాడిని. ఇప్పుడు సైతానుడు వచ్చి 3 శోధనలు పెడతాడు. మొదటి శోధన ఏంటంటే ఈ శరీరానికి సంబంధించింది. ఆకలి. 45 దినాలు నువ్వు ఉపవాసం ఉన్నావే అన్నయ్య, మరి నువ్వు దేవుని కుమారుడు కదా, ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని నువ్వు తిను అంటే ఆహారం తిను. అప్పుడు ఏం చేస్తాడు యేసయ్య? సర్లే చేసుకుంటాను తినేసాడా? లే. ఆ మొదటి శోధనలో ఆ శరీరానికి వచ్చిన ఆ యొక్క శోధనకు ఏం చేసినాడు? శరీర శోధనకు ఏం చేసినాడమ్మా? తినేసినాడా? కాలం రొట్టె చేసుకొని ఏమన్నాడంటే, మనిషి ఆహారం వల్ల మాత్రమే కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని ఆ శరీర శోధనను జయించినాడు. మనం ఏం చేయాలా? నిజంగా దేవుని పోలికలు కలిగిన దేవుని కుమారుని పోలికలు మనం ఉంటే ఏం చేయాలి? ఆహారాన్ని కోసం తప్పట్లేదు. అది శరీర శోధన. ఆహారమే కాదు, శరీరానికి సంబంధించిన ఏ కోరికలైనా కానీ దాన్ని మనము ముందు ఎక్కువగా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. రెండో శోధన ఏంటిది? దుర్గు అంటే మెదడుకు శోధన, మేధస్సుకు శోధన. నువ్వు దేవుని కుమారుడివే కదా, దుంకు. కీర్తనలో రాసినాడు కదా, నువ్వు పై నుంచి దుంకినప్పుడు వాళ్ళు వచ్చి నేను పట్టుకుంటారని. ఎవరు? దేవుడితో వచ్చి పట్టుకుంటారని రాసింది కదా. ఇంకేం దుంగ వల్ల ఏం దిగుతావు? అంత పై నుంచి దిగి 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 ఆకలిస్తుంది, 40 రోజులు ఏం తినలేదు, తొందరగా ఏదో తినచ్చు కదా అన్నయ్య అంటున్నాడు ముసుగు చేసేది. అంటే ఏమన్నాడు? దేవుని నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కానీ పరీక్షించకూడదు అని రాయబడింది కదా అని ధర్మశాస్త్రంలో ఉండే వాక్యంతోనే కొట్టాడు. కొడితే యెరూషలేము ఎత్తైన స్థానంలో తీసుకెళ్ళి అక్కడి నుంచి మొత్తం ఈ భూమిని అంతా పంపించాడ. కొంచెం సమయంలోనే మొత్తం ఈ భూమిలో ఉండే అందమైన, ఆహ్లాదకరమైన, అత్యంత ఏమంటారు విజ్ఞానమిడి సౌందర్యవంతమైన భూమిని, దాని అందాన్ని మొత్తం చూపించి దీని మీద ఈ లూసిఫర్ అంటున్నాడు, అన్నా దీని మీద నాకు అధికారం ఇవ్వబడింది, నువ్వు నా కాళ్ళను మొక్కినావు అనుకో, శాస్త్రంగా పడి ఈ అధికారం నీకు ఇస్తా అనేది దేని మీద? ఇప్పుడు మేధస్సు మీద కాదు, ఆత్మ మీద పడుతున్నాడు. అంటే కాళ్ళ మీద పడు. ఎవరిని ఆరాధించమంటున్నాడు? ఇప్పుడు దేవుని కాదు, నన్ను ఆరాధించమంటున్నాడు. అప్పుడు ఏమైంది? కాళ్ళు మొక్కేశాడా యేసయ్య? ఏమన్నాడు? చాలాసార్లు చెప్పిండు కదా మీకు.
లూసిఫర్ ఏమన్నాడు? సైతానా పో, నీ తండ్రి అయిన దేవుణ్ణి తప్ప ఎవరినే కానీ ఆరాధించకూడదు, సేవించకూడదు. తర్వాత అంటాడు ప్రేమించకూడదు. అప్పుడు ఇంకా సైతాను అని రాయబడింది కదా అంటాడు. మనం ఏం చేస్తాం? రెఫరెన్స్లు 7:3, 7:21 చెప్పుకుంటూ పోతాం. రాయబడింది కదంటే సరిపోతుంది. అలా రెఫరెన్స్ చెప్పాల్సిన అవసరం లేదు. నిజమైన యేసుని ఫాలో అయ్యేటికైతే రెఫరెన్సెస్ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి చదువుల కోసం లేదు. చదువుల ఎలాగో రెఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ 3 శోధనలు, ఒకటి శరీరానికి సంబంధించినది, ఒకటి వేదకు సంబంధించినది, ఒకటి ఆత్మకు సంబంధించినది. ఏమన్నాడు యేసయ్య? నీ తండ్రి అయిన దేవుడిని తప్ప ఎవరినే కానీ ఆరాధించద్దు, సేవించద్దు. చెప్పింది ఎవరు? యేసయ్య చెప్పినాడు మనకి. యేసయ్య ఏమన్నా నన్ను ఆరాధించండి, నన్ను ఆరాధిస్తే తండ్రి అయిన దేవుడిని ఆరాధించినట్లే అన్నాడా? మరి మనం ఎందుకు యేసయ్యని ఆరాధిస్తున్నాం అంటే ఎవరో మనల్ని కలుషితం చేసినారు. వీటి నుంచి నీళ్ళు పోతాయి నీట్గా. ఇట్లా పోయినవి ఎట్లా ఎంత ప్యూర్ ఉంటే అంత ప్యూర్ పోవాలి. అప్పకకు కలవడలు వస్తున్నాడు. ఇప్పుడు పైప్ మీద పెట్టినాము ట్యాంక్కి, అక్కడ పోయినాము, ఏం రావాలా? ఆడున్న ఇల్లు రావాలి కదా. మధ్యలో కలవడలు వచ్చినట్టు ఏమడతాము? ఎవడో కలుషితం చేసినాడు. అందుకే యేసయ్య కూడా చెప్పాడు, నా తరువాత గొర్రె తోడు కట్టుకుని తొర్రె తోడు కప్పుకున్న తోడని వస్తారు, నా తర్వాత వస్తాను. వాళ్ళని వెంబడించన్నాడా? వాళ్ళని వెంబడించదండి, జాగ్రత్త పడండి అన్నాడు. వాళ్ళు ఎన్నెన్నో కథలు చెప్తారు. వాళ్ళు మీకు విగ్రహారాధన చేస్తారు. విగ్రహారాధన అంటే ఏంటిది? విగ్రహారాధన అంటే ఏంటిమా? ఫస్ట్ వ్యభిచారం గురించి చెప్తున్నాం. వ్యభిచారం బట్టి ఏంటంటే నిర్ణయింపబడిన స్త్రీతో కాకుండా నువ్వు ఇంకొక స్త్రీతోటి సంభోగం జరిగితే అది వ్యభిచారం. దేవుడు ఏమంటున్నాడు? నన్ను తప్ప మీరు ఎవరిని ఆరాధించదని చెప్పాడు. అదే మాట దేవుని కుమారుడు వచ్చి నా తండ్రి తప్ప ఎవరే కానీ మీరు ఆరాధించకూడదు, అదే మాట ఆయన చెప్పాడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త. సృష్టికర్తను కాకుండా నువ్వు సృష్టిని ఆరాధిస్తే, ఇప్పుడు యేసయ్య ఎవరు? సృష్టి. లూసిఫర్ ఎవరు? సృష్టి. గాబ్రియల్ దూత ఎవరు? ప్రధాన దూత ఎవరు? సృష్టి. మిఖాయేలు ఎవరు? ప్రధాన దూత ఎవరు? సృష్టి. నువ్వెవరు? సృష్టి. నేనెవరు? సృష్టి. మాతృదేవో అంటే అమ్మను దేవుడి కోసం పూజిస్తే అదొక విగ్రహారాధన. నాన్నను పూజిస్తే అదొక విగ్రహారాధన. దేవుడు కాకుండా కొంతమంది మరియమ్మను పూజిస్తారు, విగ్రహారాధన. కొంతమంది యేసయ్యను పూజిస్తారు, విగ్రహారాధన. రకరకాల పేర్లతోటి పూజిస్తారు. ఎందుకు పూజిస్తున్నారు వీళ్ళు రకరకాల పేర్లతో? హిందువులు కూడా సృష్టికర్త ఎవరు? వాళ్ళ దృష్టిలో బ్రహ్మదేవుడు. మరి బ్రహ్మదేవుడు ఎందుకు పూజించారు మీరు? హిందువులు ఎవరు పూజించారు? సృష్టిని పూజిస్తారు. ముస్లింలు కూడా దేవుడిని పూజించరు. వాళ్ళు అనుకుంటారు అల్లా అనేది దేవుని పేరు అనుకుంటారు. దేవుని పేరు కాదు అది. అరబిక్ భాషలో దేవుడు అనే పదానికి వాళ్ళ డిక్షనరీలో ఉండేది అల్లా. ఇప్పుడు అరబీ ముస్లింస్ అయితే మీరు అల్లాను అనొచ్చు. ఇప్పుడు మనం దేవుడు అంటున్నాం కానీ ఇలోహిం అనలే కదా. ఇప్పుడు భాషలో దేవుడు అంటే ఎలోహిం, మనం ఇలోహిం అంటున్నామా? అనడంలే. అంటే దేవుణ్ణి వాళ్ళు పేరు మార్చేస్తారు. పేరు మార్చి మళ్ళీ వాళ్ళు చేసేది విగ్రహారాధన. అంటే దేవునికి పేరు పెట్టామంటే నువ్వు చేసేది విగ్రహారాధన. అసలు దేవునికి పేరు పెట్టేదానికి మీకు ఒడిశాడు. ఈ బాబా ఆ బాబా పేరు మా జయంతి హరిత ఎక్స్ప్రెస్. హరిత నీకు ఎవరు పెట్టారు పేరు? ఎవరు పెట్టారు పేరు? ఎవరు పెట్టింది? మీ అమ్మ పెట్టారు. నీకంటే పెద్దామనా? ఈమె మీద అధికారం కలిగిన కాబట్టి ఈమెకు పొలంలో పెట్టింది పేరు. ఒకవేళ అనాథ అనుకోండి, అనాథాశ్రమం చేసుకున్నట్టు పెడతాడు. ఒకవేళ చర్చి వాళ్ళు తీసుకున్నాడు అనుకోండి, చర్చి పాస్టర్ పెడతాడు. అంటే వాళ్ళ మీద అధికారం కలిగిన వాళ్ళు పెడతారు పేరు. ఇప్పుడు దేవుని మీద ఎవరికి ఉంది అధికారం పేరు పెట్టడానికి?
ఎవరన్నా పొరపాటున పేరు పెట్టి ఆ పేరే దేవుడు అన్నాడంటే వాడు తప్పిపోయిన కుమారుడు అని దాని అర్థం. దేవుని ఆత్మతో నింపబడాలని చెప్పేసి దేవుడు యేసయ్యను పంపించేసి, యేసయ్య రే వీళ్ళు పక్కన ఉంటే వినడం లేదు, వాళ్ళలో నువ్వు దేవుని ఆత్మను నింపిరా అంటే ఆయన విత్తన రూపంలో అందరి మానవాళ్ళందరిలో విత్తనం వేశాడు. ఏ విత్తనం వేశాడు? తనను తాను విత్తనం వేశాడు. అంటే తనను తాను అంటే యేసయ్య కూడా దేవుని ఆత్మలో ఒక చిన్న భాగం. మళ్ళీ చెప్తా చూడండి, దేవుడు ఆత్మ, దేవుడే ఆత్మ. అంటే ఎంత ఆత్మ? అనంతమైన ఆత్మ. ఈ ఆదికాండం ఏమన్నది? అగాధ జలముల పైన అల్లాడుచున్నది. ఇన్ఫినైట్, అనంతం ఉంటుంది తెలుగులో. అంటే ఇంకా దానికి అంతం లేదు. ఇప్పుడు ఈ నుంచి పోయినామంటే ఆడికి పోతే అంతం, మళ్ళీ ఆడి నుంచి ఏముంది? నీళ్ళు ఉన్నాయి, లేకపోతే తీసుకుంటుంది, ఇంకా అంతవరకే. అనంతమైన ఆత్మ దేవుని ఆత్మ అయితే దాంట్లో ఒక చిన్న భాగము యేసయ్య. మనం కూడా ఒక చిన్న బొట్టు దాంట్లో అందరూ. అయితే మన ఆత్మలో దేవుని ఆత్మతో నింపుకొని ఉండాలి, కలుషితం కాకుండా ప్యూర్గా ఉండాలి. అప్పుడు మనము దేవుని వైపు వెళ్తాం. ఇది దేవుని యొక్క ప్రణాళిక. పక్కనుంటే మీరు బాగుపడడం లేదని చెప్పేసి మన లోపల దేవుని ఆత్మ తన తానుగా విత్తనంగా, ఇప్పుడు చెట్టు నాటలే కదా, చెట్టు తీసుకొచ్చి నాకు పెట్టలేదు. కానీ ఇప్పుడు ఇది నేను అనుకోండి, చెట్టు తీసుకొని ఇంట్లో పెట్టమంటాం ఇలా, కానీ విత్తనం వేయచ్చు కదా, చిన్న విత్తనం వేయచ్చు. అలాగా తనను తానుగా విత్తనముగా మనలో దేవుని ఆత్మను మనం అందరిలో విత్తనంగా వేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? మనము ఫలించాలా? ఎలా ఫలించాలి? మంచి నేలలో పడినది నూరంతలుగా ఫలించినట్టుగా మనం ఫలించాలా. అంటే మనం ఫలించే ముందు ఏం కావాలి? ఇప్పుడు విత్తనం వేసినారు, విత్తనం వేస్తానే ఫలించేస్తుందా? ఫస్ట్ మొలకెత్తాలా కదా. మొలకెత్తాలంటే ఆ విత్తనం చనిపోవాలి. ఎప్పుడు చనిపోతుంది అంటే మనలో ఉండే అహం, నాకు అన్నీ తెలుసులే, ఈడెప్పుడు అలా చెప్పేవాడు అని అనుకుంటే మొలకెత్తావు. జంతువులా కొట్టి జంతువులానే చచ్చిపోతావు. ఎవరు చెప్పాలా? అందుకే దేవుని యొక్క కుమారుడికి ఆ అధికారం ఇవ్వబడుతుంది. ఏంటిది? స్విచ్. దేవుని యొక్క కుమారులకి ఆ అధికారం ఇవ్వబడింది. యేసయ్యకి అధికారం ఇవ్వబడింది. మనలో దేవుని స్విచ్ వేసి వెళ్ళాడు, ఒకలా దేవుని ఆత్మను నాటి వెళ్ళాడు. అయితే ఏంటంటే ఇప్పుడు ఆంటీ కూర్చున్నారు. ఆంటీకి నేను 1,00,000 రూపాయలు ఇవ్వచ్చు, కానీ తీసుకునే అధికారము తన దగ్గర పెట్టినాను. వద్దని చెప్పే అధికారం కూడా ఉంది. ఎందుకంటే అది దేవుని యొక్క స్వభావము. దేవుడు తన పోలికతో చేసినప్పుడు ఎస్ నో అనే డిస్క్రిప్షన్, అంటే నేను తీసుకోవచ్చా లేదనేది ఆ యొక్క వాళ్ళకి ఇష్టం, మనుషులకు ఇష్టం దేవుడు. ఇప్పుడు నేను అడగచ్చు, నాకు ఇది ఇవ్వాలనుంది, లేదా నేను పోయి జగన్ వాళ్ళ కూతురు మా కొడుకు వసేస్తారు కాబట్టి నేను పోయి అడగచ్చు, ఏమని మీ కూతుర్ని మా కొడుకు పెళ్లి చేసుకుంటాడు అని అడగచ్చు. కానీ ఇచ్చేది ఇయ్యేది వాళ్ళ చేతిలో ఉంది, ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది. అట్లనే మనుషులకి దేవుని స్వభావంలో ఉన్నారు కాబట్టి తీసుకునేది లేని అనేది వాళ్ళ ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. అందుకే విత్తనం వేస్తాడు. కానీ విత్తనం మొలకెత్తేది లేని అనేది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో ఉంది. ఎప్పుడు మొలకెత్తుందంటే మన అహం అంటే నేను. మనం చూసామంటే నేను 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 మన ఎవరు వాక్యం పెట్టారంటే ఫస్ట్ వాళ్ళ గురించి చెప్పుకుంటాడు, నేను ఇది అని నేను 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 అని చెప్పుకుంటే వాడికి అహం ఉంది అర్థం. ఆ అహం చచ్చిపోతే అప్పుడు అందుకే ఏమంటాడు, మీరు మారు మనసు పొంది చిన్నపిల్లలుగా మారితేనే కానీ మీరు పొందమని కోరు. మారు మనసు పొంది చిన్నపిల్లలుగా మారితేనే కదా నీకు అహం పోయేది. అహం పోయినప్పుడే కదా నీకు విత్తనం మొలకెత్తేది. మొలకెత్తే కదా చెట్టు అయ్యేది. చెట్టు అయితే కదా మళ్ళీ విత్తనాలు వచ్చేది. విత్తనం వస్తేనే కదా మళ్ళీ మా బ్రదర్కి ప్రసాద్ గారికి మామిడి తోట ఉంది. ఆ మామిడి తోటలో ఆ పండు తినే పడి చెట్టు కింద లాభంలే, అది దూరంగా పడాలా. దూరంగా పడితేనే అది మంచి నీళ్ళు పడాలి. మంచి నీళ్ళు పడితేనే అది దూరంగా ఫలిస్తుంది. ఇప్పుడు మాకు ఇంతకు లెక్క చెప్పిన 100 ఫలించిందంటే ఇప్పుడు ప్రసాద్ అంకుల్కి ఒక చిన్న లెక్క చెప్తాం. ఇప్పుడు ఒక మామిడి పండు నాటినారు, 100 మామిడి పండు వచ్చినాయి. ఆ 100 మామిడి పండు తినకుండా ఏం చేశారంటే అలా నాటినారు.
ఒక్కొక్క మామిడి చెట్టుకి మళ్ళీ 100 వస్తున్నాయి. ఇప్పుడు ఎన్నైతే 100 ఇంటూ 100 ఎన్నైతే 100 ఇంటూ 10 వచ్చి 1000. 100 ఇంటూ 100 అంటే 10,000. మళ్ళీ 10,000 ఈసారి అమ్మలా. మళ్ళీ భూమి చాలా ఉంది. దూరంగా మంచిగా తీసిపోయి మళ్ళీ ఈ 10,000 నాటారు. ఒక్కొక్క చెట్టుకి మళ్ళీ 100 వస్తాయి. అప్పుడు ఎంత 10,000 ఇంటూ 100 10 లక్షలు అవుతుంది. 10 లక్షలు ఇంటూ 100 10 కోట్లు అవుతుంది. 10 కోట్ల వల్ల నట్టాం. అప్పుడు ఏమవుతుంది? 1000 కోట్లు అవుతుంది. మన ప్రపంచ జనాభా 810 కోట్ల దగ్గర నుంచి 900 మధ్యలో ఉంటారు. 810 కోట్లు అని చెప్పేసి నిర్ధారించారు. అంటే 5 పంటల్లోనే మనం ఫలించిందే దేవుని రాజ్యం అక్కడో ఇక్కడో ఎక్కడో లేదు, మీ మధ్యలోనే ఉందని యేసయ్య. అది జరిగిండేది, కానీ మనము ఫలించడం లేదు. ఫలించాలంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటిది? మనము మన ఆహారం చదువుకొని మొత్తం మొలకెత్తాల ముందు. నువ్వు మొలకెత్తకపోతే ఏం చేయలేవు. మొలకెత్తిన తర్వాత ఎదిగిన తర్వాత ఎదిగినా నేను ఎదిగినాను. ఇప్పుడు చెట్టు అన్న నువ్వేం చేస్తావు? ఒక చెట్టు పెరిగింది ముసలి అయిపోయింది, ఒక్క పండు కూడా ఏం చేస్తావు? పట్టుపడేస్తాం, చంపేస్తాడు కదా తీసి. ఉపయోగం లేని గొడ్డు చెట్ట అని దాన్ని చంపేస్తాం. అలాగా దేవుడు మనల్ని నాటినప్పుడు మనము ఆయనే వీడు పనికిరాని అర్జునం చెట్టు అని మనం పడేస్తే, అంటే మన ఆత్మ నిరంతరమైంది. మనం శరీరం వదలదు, కానీ అప్పుడు చి అంటే అయిపోయాయి. మనం నిరంతరము. ఇప్పుడు అర్థమైందా మనం ఎందుకు వచ్చినాం అనేది? ఎందుకు చెప్పానంటే మనం చెట్టు ఈ మొలకెత్తే పరలోక రాజ్యం తీసుకొచ్చే బాధ్యత ఎవరి దగ్గర ఉంది? మన మీద ఉంది. మంది అమ్మా అమ్మా దేవుని బాధ్యత తీసుకొని వచ్చే బాధ్యత మన మీద, అంటే నా అర్థం మీద కాదు, ఇక్కడ వాళ్ళందరి మీద, భూమి మీద వాళ్ళందరి మీద ఉంది. అయితే ఈ విషయం ఎవరు తెలియదు. దేవుని చిత్తం ఏంటంటే తెలియదు. ఎవరైనా పెద్ద పెద్ద పాస్టర్లు అడిగినాను, బిషప్ అడిగినాను, దేవుని చిత్తం ఏమంటే దేవుని రాజ్యాన్ని ఆయనకి తిరిగి తెచ్చేయాలి. ఆ బాధ్యత మన మీద ఉంది. ఏమి దేవుడు నోటి మాటతోటే భూమ్యాకాశం సృష్టించాడు కదా. ఆయన నా రాజ్యం వచ్చును గాక అంటే రాదా? వస్తుంది. కానీ ఇప్పుడు దేవునికి వ్యతిరేకంగా ఉండే ఆత్మలన్నీ ఎక్కడ పోతాయి? నరకానికి, నిత్య నాశనానికి పోతాయి. మనకిచ్చిన అవకాశంతో ఒక్కరు కూడా, అంటే చనిపోయిన వాళ్ళు కూడా, ఎవరైతే చనిపోయింటారు కదా, ఇప్పుడు మా అమ్మ చనిపోయింది, ఖచ్చితంగా నరకానికి పోతుంది. నాకు తెలుసు. మా పూర్వీకులు ఎంతమంది, చాలామంది నరకానికి పోతారు. మనం అనుకుంటాం పెద్ద పెద్ద బిషప్లు వాళ్ళు ఎవరు పోతారేమో, చాలామంది పోతారు నరకానికి. ఎందుకంటే మత్తయి 7:21 అన్నాడు, ప్రభువా అని పలుచువారు ప్రలోకానికి పోయే ఛాన్స్ లేదు, నా తండ్రి చిత్తం నెరవేరుస్తానే. వాళ్ళకు తండ్రి చిత్తమే తెలియదు అనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు? పెద్ద పెద్ద చర్చలు కట్టుకున్నారు. వాళ్ళ దగ్గర లక్షల మంది వస్తున్నారు. హీలింగ్ మినిస్ట్రీ ఉంది, ఆ పాటలు పడుతున్నారు, సింగింగ్ మినిస్ట్రీ ఉంది, ఇంటర్నేషనల్గా వాళ్ళు బయటికి వెళ్ళి ఉపదలు చేస్తున్నారు. ఇవన్నీ నాటుకుంటాడు దేవునికి, ఇవన్నీ నాటుకుంటావు. తండ్రి చిత్తం చేసావా లేదా? నువ్వు ఒక పేదరాలు అయిండొచ్చు, వస్తా ఆయన చూసినాను. అసలు ఆయన ఒకవేళ తండ్రి చిత్తం తెచ్చుకొని దాని వైపు నడిచాడనుకో, ఒక్కరోజైనా చాలు, అందుకని పోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న కూడా కాపాడే అవకాశం మన దగ్గర ఉంది. ఎలా ఇప్పుడు చనిపోయినారు. ఇప్పుడు మా అమ్మ చనిపోయింది, నా దగ్గర ఖచ్చితంగా పోతుంది. చాలామంది చనిపోయిన వాళ్ళు కూడా మనము తిరిగి నరకానికి పోయే వాళ్ళు కూడా తీసుకుపోయే అవకాశం ఎట్లా వస్తుందంటే ఎప్పుడు. అందుకే ఒక ఉపమానం చెప్తాను అన్నమాట. తప్పిపోయిన కుమారుడు ఉపమానం. తప్పిపోయిన కుమారుడు ఉపమానంలో ఎవరు ఆ తప్పిపోయిన కుమారుడు అంటే లూసిఫర్ గాడే. వాడికి పంది పుట్టు దొరకనప్పుడు వాడు నిజమైన పశ్చాత్తాపం పొందుతాడు. పంది పట్టు అంటే ఏంది? ఇప్పుడు దేవుడు ఎవరు? యేసయ్య ఆత్మ, మనము ఆత్మ. సైతాన్ వాడు దురాత్మ, అంటే చెడ్డాత్మ. ఇప్పుడు ఆ చెడ్డాత్మ ఎట్లా జీవిస్తుందంటే మనుషులలో ఉండాలా, మనుషులు నివసించాలా. అంటే అది ఆ దురాత్మ మనుషుల్లో నివసిస్తేనే కానీ బతకదు. అది ఎప్పుడు ఏమైంది? మనుషుల్లో 90% పైన వాళ్ళు అందరూ ధనానికి బానిసలు, ఆహారానికి బానిసలు, అధికారానికి బానిసలు.
దేవునికి వైపు ఎవరు లేరు. మనకు అవకాశం ఫస్ట్ చాలా మంది నాకు తెలిసి మనమే అనుకుంటాం, ఇంకా ఉండాలి. అయితే ఇప్పుడు ఏం చేయాలి మనము? అందరినీ దేవుని వైపు తింటామంటే ఈ 1000 కోట్ల ఉంది, 1000 కోట్లు కాదు, 810 కోట్లే. అందరినీ దేవుని వైపు తింటామంటే ఈ సైతం గారికి ఏముంటుంది? ఉండడానికి ఎక్కడ ప్లేస్ ఉండదు. 10 కోట్లు కూడా దొరికినప్పుడు వాడు ఏమంటాడంటే అక్కడ ఎలా కొడతాడు, రోజు నిరాశ చేసుకుంటాడు. వాడు నేను పరలోకానికి వ్యతిరేకంగా పాపం చేస్తే అంటాడు. ఏం తెలియదు పరలోక వారికి వ్యతిరేకంగా పాపం చేస్తాను, నాకేం మొత్తం కావడం నాకు వివరించున్నానా నేను అడిగినట్టు వాడారు సీను అంటే వాడిని క్షమిస్తావా? ఏం వాడు నా కుమారుడు కదా, వారి ఆత్మ ఎందుకు గ్రహించాలి? వారికి ఎన్ని ఆత్మలు ఉన్నాయని నీకు ఏం తెలుసా? ఆత్మ నుండి నాకు కావాలా? అప్పుడు అంటే వాడు నిజమైన పశ్చాత్తాపం పొందితే వానికి ఉంది దురాత్మలు కోట్లాది ఆత్మలు అంటే దేవతలు వాడి కింద చనిపోయిన వీళ్ళంతా వాళ్ళంతా మళ్ళీ దేవుని వైపు వచ్చినప్పుడు దేవునికి తిరిగి సర్వాధికారం ఏ నష్టం లేకుండా, ఒక ఆత్మ కూడా నష్టపోకుండా దేవునికి వస్తుంది. అందుకే నువ్వు నేను పుట్టాము. ఇది రహస్యం, మర్మం. రహస్యానికి మర్మానికి చెప్పాను. చిన్న రహస్యం అనుకోండి, అంటే నేను పెద్ద తీసి అక్కడ పెట్టా తెలియకుండా, అది రహస్యం. మర్మం అంటే రహస్యాన్ని ఛేదించి పట్టుకుంటే దానికి మర్మం. అలాంటి మర్మాలు ఉపమానాలను పెట్టాడు. ఈరోజు చెప్పినది ఏమి చెప్పాడు? విద్వాని ఉపమానం చెప్పాను, తప్పిపోయిన కుమారుని ఉపమానం, ఆమెకి ఉపమానం చెప్పాను. మీకు చెప్పిన దేవుడు చెప్పిన మర్మం ఇది కనుక మీకు అర్థమైతే మీ జీవితము పరమార్థమైనట్టే. అంటే మనం ఎదుర్కొంటాం, మనం తెలియకపోతే ఏం చేస్తాం? జంతువులాగా డబ్బులు సంపాదించడానికి పోతాము, పెద్దలు వేసడానికి, లేదా పిచ్చాపాటికి మాట్లాడుకోవడానికి పోతాము. సోషల్గా నాకు ఒక గ్రూప్ కావాలా మాట్లాడుకోవడానికి, నా గొప్ప చెప్పుకోవడానికి, నా లేడీస్ అయితే నా అందం చూపించుకోవడానికి, మొగడైతే నా ధైర్యం చూపించుకోవడానికి నాకు ఒక గ్రూప్ కావాలా. ఆ గ్రూప్లో నీ సమయం అంతా వేస్ట్ చేసి నీ బాడీని సర్వనాశనం చేసుకుని తాగుడికి, మిగతా వాడికి, వ్యసనాలకి, ఇంకా నీ యొక్క మోహానికి, స్త్రీ మోహానికి, పురుష మోహానికి ఇదే చేసుకుంటా. ఒక జంతువు కూడా సేమ్ ఇవే చేస్తుంది. ఆహారానికి పోతుంది, సంభవం చేస్తుంది, పిల్లలు చూసుకుంటుంది, తన రాజ్యాన్ని పెట్టుకుంటుంది. ఇవే నువ్వు చేసి చచ్చిపోయినావంటే నువ్వు జంతువుగానే మరణించినట్లు. నువ్వు మనిషివి. అందుకే అంటాడు, ఎందుకు మనిషి కుమారుడా? ఏసీ అతను దాని గురించి చెప్పుకునేటప్పుడు బెన్ హీబ్రూలో ఏముంటుందంటే, అయిపోయింది ఇంకా లాస్ట్ మినిట్, హీబ్రూలో ఏముంటుందంటే బెన్ ఆడామ్ అంటారు. బెన్ ఆడామ్ అంటే మనుష్య కుమారుడు అని, బెన్ అంటే కొడుకు అని, ఆదాం అంటే మనుషుడు అని. తను సంబోధించినప్పుడు మనిషి కుమారుడు అని చెప్పుకుంటాడు. అంటే యోహాను గురించి చెప్తా. యోహాను చాలా నిష్ట కలిగినాడు, ఆయన తాగుడు, ఆయన చాలా నిష్టగా ఉంటాడు. కానీ స్త్రీల కన్నా వారిలో ఈ యోహాను అంత శ్రేష్ఠుడు లేడు. కానీ అప్పుడు పరలోకం, ఆ టైంలో పరలోకంలో ఉన్న వాళ్ళలో అందరికంటే కనిష్ఠుడి కంటే అల్పుడు అని చెప్పాడు. అంటే నువ్వు ఎంత నిష్ఠగా ఉన్నది అవసరం దేవునికి, నువ్వు ఆత్మతో నింపబడినవా లేదా? అసలు యోహాను ఎప్పుడు తాగలే, ఏ స్త్రీతో సంభవం కూడా చేయరా? అక్కడ టాప్లో ఉండాలి కదా అని తన్ని కిందేసి కనిష్ఠుడు. అప్పుడు దేవతల్లో కనిష్ఠులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటే యేసయ్య రెడ్ పై తాగేవాడు, బాగా తినేవాడు. మామూలు అంటే మామూలు ద్రాక్షరసం, మనం విడదాగా ద్రాక్షరసం, ఆల్కహాల్తో కూడిన ద్రాక్షరసం అప్పుడు ఆచారం ఉన్నాడు. అయినా కానీ ఆయన ఎక్కడున్నాడు? దేవుని కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. అంటే అతి శ్రేష్టమైన స్థానంలో కూర్చున్నాడు. ఎందుకు? ఆయన దేవుని చిత్తం తెలుసు, దేవుని చిత్తం తెలిసి దేవుని ఆత్మతో నింపబడినాడు, దేవుని కుమారుడు కనుక ఆయన. ఇప్పుడు మనం ఎవరు? మా ఇంతసేపు విన్నారు కదా, దేవునికి నువ్వేమైందో తల్లి మెదిలి కుమార్తె. నా ప్రసాదన మీరేమవుతారు దేవునికి? బిడ్డ అనకూడదు. బిడ్డ అంటే ఇంకా ఆడ కావచ్చు, మొగ కావచ్చు, తేడా కూడా కావచ్చు. కుమారుడు ఆ యొక్క స్వాస్థ్యం కావాలి. నేను చెప్పండి ఇప్పుడు నేను దేవుని కుమారుడు. మొగలు దేవుని కుమారు చెప్పండి, ఆడవాళ్ళు దేవుని కుమారుడు. నేను దేవుని కుమారుణ్ణి. నా ఆత్మలో దేవుని ఆత్మకు తప్ప నా సొంత ఆత్మకు కానీ దురాత్మకు కానీ
చోటు లేదు. నాలో దేవుడు ఉన్నాడు, నా కుడి పక్కన దేవుడు ఉన్నాడు, నా ఎడమ పక్కన దేవుడు ఉన్నాడు. దేవుని హస్తం నా తలపైన ఉన్నది. దేవుడు నన్ను వెనక నుంచి ముందుకు నడిపిస్తున్నాడు. దేవుడు ముందుండి దాన్ని చూపిస్తున్నాడు. అంటే లోపల తలపైన రైట్ లెఫ్ట్ వెనక ముందు దేవుడు ఎత్తి పెట్టుకున్నాడు. అంటే 7 చోట్ల దేవుని యొక్క ఆత్మతో కాపుదల ఉండి దేవుని ఆత్మతో నింపబడి ఉంటే ఇంకా నీ లైఫ్ సాంగ్. అందుకే అంటాడు, వరం పోయి సమర్థ వారు ఎందుకు రండి, మీకు విశ్రాంతి. విశ్రాంతి అంటే రిటైర్మెంట్ కాదు, విశ్రాంతి అంటే చావు కాదు. విశ్రాంతి అంటే దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతించెను. విశ్రాంతి అంటే సర్వసమృద్ధి. కాలు మీద కాలేసుకొని కౌంటింగ్ మిషన్ ఉంటుంది కదా, దాంట్లో పెట్టుకొని డబ్బులు అదే ఇది పెడితే అంత నెంబర్ వస్తుంది. మనం కౌంటింగ్ చేసుకునే దానికి కూడా టైం ఉండదు. ఇది సర్వసమృద్ధి. దేవుని చిత్తం అయితే ఈ సంవత్సరం ఆఖరిలో ఒక పర్మిషన్ అన్ని దొరికితే నేనే హెలికాప్టర్ డ్రైవింగ్ నేర్చుకొని దాని పైలట్ కోర్స్ అంటారు, నేనే ఒక హెలికాప్టర్ కొనాలనుకున్నాను. ఎందుకు సాధ్యపడుతుంది అంటే ఇప్పుడు మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు కూడా మా నాన్న కొడుకే కదా, మా చెల్లి కూడా మా నాన్న కూతురే కదా. వాళ్ళకు ఆలోచన కూడా ఉండదు. దేవుని పని చేసే వాళ్ళకు ఆ యొక్క దేవుని కుమారుని అంటే ఎవరు? నేను దేవుని కుమారుని. ఈ ప్రపంచం అంతా ఎవరిది? మనకు కనబడంతా దేవుందే. మరి దేవుని కుమారు అంటే నేను ఎవరు? వారసుని. చాలా మంది చెప్పుకుంటారు, నేను దేవుని సేవకుని చెప్పుకోవాలి. దేవుని కుమారుని. దేవుని మనం ఏం సేవ చేయడం లేదు. సేవ అంటే లేని వాళ్ళకి అన్నం పెట్టడము, బాల్యం వాళ్ళకు డబ్బులు ఇవ్వడము, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు చూపించడము, దాని ఇవన్నీ సేవ అంటారు. దేవునికి చేసేది సేవ కాదు, ఇది బాధ్యత. ఇప్పుడు అర్థమైందా మనం ఎందుకు వచ్చాము? ఎన్నిసార్లు నాకు అర్థమైందా? మనం ఇప్పుడైతే అది విన్నాక ఆ విన్నది మనము మర్చిపోకుండా దాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మనం నడుచుకుంటే అప్పుడు అది మన జీవితము సార్థకతమైంది. సకల ఘనత మహిమ ప్రభావాలు ఆ దేవుడికి చెందుగాక.